హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన అన్నట్టుగా ఒక వార్త, ఒక మెసేజ్ వాట్సాప్లలో, యూట్యూబ్లలో, ఫేస్బుక్లో మనకు వైరల్గా నడుస్తూ ఉంది. ఆయన ఏమంటారు, ఈ కుల జాడ్యానికి బ్రాహ్మణులని అన్నిటికీ కారణం చేయటము అసలు సరైన ఆలోచన కాదు. క్రిస్టియన్, సిక్కులు, ముస్లింలు వీళ్ళ అలాగ మారిన వాళ్ళ గురించి దాని మీద ఇందులో ఈ బ్రాహ్మణుల పాత్ర ఏముంది. తర్వాత రెండోది, మనకు ఒక ఐఏఎస్, ఐపీఎస్ అయిన తర్వాత కూడా కుల వివక్ష ఉందని చెప్తే అది వాళ్ళ తప్పిదమే కానీ అది దానికి బ్రాహ్మణులు ఎలా కారణమవుతారు అని చెప్తూ, ఎవరైనా కులం అక్కర్లేదంటే వదిలేయండి, ఎవరొద్దన్నారు అని ఆయన అన్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయం మీదనే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాం. మీ కోర్టులలో డజన్ల కొద్ది కేసులు సంవత్సరాల తరబడి పడి ఉన్నాయి. చాలామంది నో క్యాస్ట్, నో రిలీజియన్ సర్టిఫికేట్ కావాలా అని కోర్టులలో కేసులు వేస్తే అది తేల్చరు. ఏం నో క్యాస్ట్, నో సర్టిఫికేట్, నో రిలీజియన్ సర్టిఫికేట్ ఇస్తే పోయేది ఏముంది? దాని కోర్టులు దానికి ఎందుకు సాగరిస్తున్నారు? సో ముందు వాటిని తేల్చండి దయచేసి. అప్పుడు ఆటోమేటిక్గా మన ప్రజలు ఎవరికైతే ఈ కుల జాడ్యం వద్దో, ఈ మత జాడ్యము ఈయన అక్కర్లేదో వాళ్ళు ఆటోమేటిక్గా తప్పుకుంటారు. దయచేసి సిజేఐ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ కోర్టులలో ఉన్న కేసులన్నీ మనకు ఒక నెల రోజులలో డిస్పోజ్ చేయండి. అంతకంటే ఎక్కువ ఆల్రెడీ మీరు దశాబ్దం తీసుకున్నారు, అక్కర్లేదు. ఇక మీరు డిస్పోజ్ చేయండి, సమస్య దానికే అదే సాల్వ్ అయిపోతుందని ఈ మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.